Kumar. I worked as a senior police official for about 26 years in the government. And today we are in a village called Chedwai of Penchkalpet Mandal. And the government of Telangana has sanctioned money for concrete roads, popularly called as CC roads, under some scheme. And this CC road was laid just 6 months ago. And see the quality of the CC road. Now it is dilapidated before it is traded by the people. So there is no quality at all. I don't know how the Panchayat Raj engineers approved this work. I request the Honorable Director General of Vigilance and Enforcement and the SP of Vigilance and Enforcement to launch a thorough investigation into this scam. There are so many scams in this area, but this is one of the glaring and brazen scams of this area. So I request the Honorable Director General of Vigilance and Enforcement to launch an investigation and punish all the culprits, including the politicians, whoever has approved this work, and then also the contractor who executed this work. Thank you very much. మర్తిడిలా 4 గంటలు తిరిగినా 3 గంటలు తిరిగినా మర్తిడిలా గ్రామానికి పోయినా. ఎందుకు మర్తిడిలో తిరగాల్సి వచ్చిందంటే ఆ ఊర్లో ఒక గూండా ఉన్నాడు బషరత్ ఖాన్ అని. ఆ బషరత్ ఖాన్ అనే వ్యక్తికి వ్యతిరేకంగా ఊరంతా ఒకటైంది. వాస్తవం చెప్తున్నా మీకు, కోనప్ప మనిషి ఆయన. ఊరంతా ఒకటైంది. ఊరంతా ఒకటే ఎట్లనే చేసి ఈయన ఓడగొట్టాలి. అరే గడ్డి ఏమంటారు, వరి పొలాలలో గడ్డి మందేసుడు, మంచిగా పంటకు చేతికి వచ్చిన పంట మీద గడ్డి మందేసుడు. పక్కనే ఒకటి లంబడిగూడ అని ఉంటుంది, అక్కడ పోయేమో వరి కుప్పలు కాలబెట్టుడు. కడుపులో పోయి అన్నాన్ని ఎవరైనా కాలబెడతారు అన్నట్టు వరి కుప్పలు కాలబెట్టుడు. తర్వాత పేదోళ్ళ భూములు కబ్జా చేసుడు. పోటీ చేసుకుంటే నేను జంగలోళ్ళని పిలిపించి నీ భూములను నీకు గుంజుకుంటాం, మళ్ళీ జంగలోళ్ళకి ఇస్తాం, వాళ్ళు వచ్చి కథకాలు దోవుడు. అర్థమైందా? లేకపోతే కేసులు పెట్టుడు. ఇంకా పండుకున్న మహిళలను అగ్గిపుల్ల గీసి ఇల్లు కాలబెట్టుడు. ఒక ఆమె చచ్చిపోయింది. చచ్చిపోయేటప్పుడు ఆమె ఏం చెప్పింది ఎరికేనా, కాలబెట్టిన తర్వాత మనుషులు తొందరగా చావరు. ఆమె హాస్పిటల్లో కూర్చొని ఎవరమ్మా నేను కాలబెట్టిందంటే బషరత్ ఖాన్ అని పేరు చెప్పింది. చచ్చిపోయే మహిళ ఒకరిని చంపాలని అనుకుంటుందా? ఆమె నాకు చావు కారణం బషరత్ ఖాన్ అండి. అట్లాంటి వాళ్ళకు మనకు కోనప్ప సపోర్ట్ చేస్తున్నాడు. ఏమంటామంటే ఎందుకు చెప్తున్నాడంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి. అట్లాంటి వాళ్ళు మన దగ్గర నాయకులు. కానీ ఈరోజు మర్తిడిలో ఏమైంది, ఊరంతా ఒకటైపోయింది. అన్ని కులాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అందరు ముస్లింలతో సహా అందరు ఒకటై ఈసారి నేను ఎట్లా ఓడగొట్టాలంట. అట్లనే ఈరోజు మన మూగేళ్ళలో కూడా అందరు ఒకటి కావాలి. అందరు యూత్ అసోసియేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా రాజ్గొండ్ సేవా సమితి ఉన్నది, ఆదివాసీ తుడుందెబ్బ ఉన్నది. అదేవిధంగా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, మాజీ సర్పంచులు ఉన్నారు, తర్వాత వార్డు మెంబర్లు ఉన్నారు, మాజీ వార్డు మెంబర్లు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒక్కసారి మన ఆశ్రమ అశోక్ చేస్తే అద్భుతంగా ఈ గ్రామం డెవలప్ అవుతుంది. మరి ఇంతకుముందు సర్పంచులు ఏంది, ఎమ్మెల్యేల దగ్గరకు పోయి బాంచన్ కాల్మొక్తాని నిలబడాలి, చెప్పులు ఇడిచి ఇంటి ముంగట నిలబడాలి. వాళ్ళు మంచిగా నిద్రపోతుంటారు చికెన్ మటన్ తిని. మనం ఆయన ఎప్పుడు నిద్రలేస్తాడో, ఎప్పుడు ఛాయ్ తాగి బయటకు వస్తాడో అని వాళ్ళ ఇంటి ముంగట చెట్ల కింద పడిగాపులు కాకుండా కూర్చోవాలి. వస్తేనే రాగానే కాళ్ళ మీద పడాలి. అయ్యా బాంచను కాలు మొక్తంటే ఏంది, ఎందుకు వచ్చినావు, మూగేళ్ళ రోడ్డు లేదా, ఆ రోడ్డు వస్తుంది, వచ్చినప్పుడు వచ్చింది నీకు కాంట్రాక్ట్ వస్తుంది, కానీ ఆ కాంట్రాక్ట్ నువ్వు చేయవు. వాడు ఎవడో బేనామీ ఉంటాడు, ఆ బేనామీతో కాంట్రాక్ట్ చేపిస్తారు. అంటే ఇదే జరిగింది ఎన్ని రోజులు. ఏటీఎం కార్డు ఏమో నీ దగ్గర ఉంటుంది, కానీ పిన్ కోడ్ ఏమో వాళ్ళ దగ్గర ఉంటుంది. అన్ని గిరిజన గ్రామాలు అదే జరిగింది, దర్గాములు అదే జరిగింది, గోందిలో అదే జరిగింది, లైన్గూడలో అదే జరిగింది, జోగాపూర్లో అదే జరిగింది, మాలిని, మేడిపల్లి, పూసుగూడ, ఏ ఊరు పోయినా ఇదే స్టోరీ. ఏటీఎం కార్డు మా దగ్గర కార్డులు ఉన్నాయంటారు. నీ డబ్బులు ఏంటి వచ్చినాయంటే నాకు తెలియదు, బాగా ఉంటారు. బట్పల్లి కూడా 5 లక్షలు గుంజుకున్నాడు. కాంట్రాక్ట్ ఏమో వేరేవాడు చేస్తాడు, కానీ పేరేమో నీది ఉంటుంది. ఏం జరుగుతున్నదో తెలియదు. అలాంటి పరిస్థితి అశోక్ దగ్గర ఉండదు. ఏదైనా కూడా బరాబర్ లెక్క చూపిస్తాడు. ఏదైనా కూడా మొత్తం ప్రభుత్వం నుంచి ఏది వచ్చినా కూడా ఆ ఫండ్స్ గ్రామ పంచాయతీకి ఖర్చు పెడతాడు. అదేవిధంగా గ్రామంలో ఎవరైనా యువకులు కాంట్రాక్ట్ చేయాలనుకుంటే వాళ్ళకే ప్రోత్సహిస్తాడు. అదేవిధంగా మీ గ్రామంలోనే సంపద పెట్టి చూస్తారు, అంతే తప్ప ఎమ్మెల్యేల దగ్గర పోయి కాలు పట్టుకొని కూర్చోండి. అదేవిధంగా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయనుకోండి, ఎంఆర్ఓ దగ్గర కాలే, ఎస్ఐ దగ్గర కాలే, ఎస్పీ దగ్గర కూడా నేను తీసుకుపోతా అశోక్.
ఇంతకు ముందు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? మా ఇంటికి రా ముందు అక్కడ చూద్దాం. ఈయన డైరెక్ట్ ఎస్ఐతో మాట్లాడొచ్చు కదా, మాట్లాడాడు. ఈయన పోయి డైరెక్ట్ ఎమ్మెల్యే దగ్గర కూర్చుంటాడు. ఎమ్మెల్యే పోయి ఎస్ఐకి ఫోన్ చేస్తాడు. ఎస్ఐ పోయి మా అశోక్ వచ్చి చూడు అంటాడు. ఎందుకు ఇప్పుడు డైరెక్ట్ అశోకే ఎస్ఐ దగ్గర పెట్టేట్టు చేస్తాను, అశోకే ఎస్పీ దగ్గర పెట్టేట్టు చేస్తాను, అశోకే డీజీ దగ్గర కూడా తీసుకపోతా, డీజీపీ దగ్గర కూడా నేను తీసుకపోతా. అట్లా తయారు చేస్తా. మీరు భారీ మెజారిటీ, అసలు వన్ సైడ్ కావాలి ఊరంతా. ఈసారి ఆయన 400 అంటున్నాడు, అసలు అవతలలోకి ఓట్లే రావద్దు. వీలైతే అట్లా 1040 ఓట్లు ఉన్నాయి, 900 ఓట్లు మనకే రావాలి. వస్తాయా? లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.